ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని అమరావతికి తరలించారు. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తనను అరెస్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదని కొమ్మినేని వ్యాఖ్యానించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ స్పందించింది. ఇది పక్కా పథకం ప్రకారమే జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది పూర్తిగా టీడీపీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆరోపించారు. టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకొని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు. రాజకీయ నాయకుల అండతో నడిచే కొన్ని మీడియా సంస్థలు సమాజానికి అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో విమర్శించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జర్నలిస్టులు అసత్య కథనాలను ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు. ఎవరో చేసిన స్టడీ ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చిందని, అది కూడా ఒక ప్రాంతం పేరు చెప్పలేదని, కానీ రాజకీయ కారణాలతో దాన్ని వాడుకొని ఒక ప్రాంత మహిళలను అవమానించడం చాలా తప్పు అని శైలజ అన్నారు. విజయవాడ సాక్షి కార్యాలయంపై అమరావతి మహిళల దాడి చేశారు. సాక్షి బోర్డును తొలగించారు, కోడిగుడ్లు విసిరారు, కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు గేటు కూడా ఎక్కారు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యాజమాన్యం కార్యాలయానికి తాళం వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కనిపించకుండా పోయిన భార్య సోనం పోలీసులు ఎదుట లొంగిపోయారు. విచారణలో భర్తను చంపించింది తానేనని చెప్పింది. ఈ మొత్తం ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా స్పష్టం చేశారు. తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనం కిరాయి హంతకులను నియమించినట్లు నిర్ధారించారు. మంత్రివర్గ విస్తరణ పలువురిలో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. మంత్రి పదవి ఆశించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన అసహనాన్ని వెలిబుచ్చారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో పోరాడి కాంగ్రెస్ను కాపాడామని, కానీ పార్టీలో కొత్త వారికి పదవులు ఇచ్చారని అన్నారు. సీనియర్లను కాదని తొలిసారి ఎన్నికైన వారికి పదవులు ఇవ్వడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆమెకు హర్యానాలోని హిసారా న్యాయస్థానం మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా కేసు జూన్ 23వ తేదీన తిరిగి విచారణకు రానుంది. అయితే ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపడం ఇది రెండోసారి. తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు షిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న హైదరాబాద్కు తిరిగొచ్చిన ఆయన ఇవాళ షిట్ ముందు విచారణకు హాజరయ్యారు. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చాలా కాలంగా అమెరికాలో ఉన్న ఆయన స్వదేశానికి వచ్చారు. మరోవైపు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన కేసును కొట్టేసేందుకు తిరస్కరించింది. పోలీసులు నమోదు చేసిన కేసులో 188 సెక్షన్ను కొట్టేసిన కోర్టు మిగతా సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఎమ్మెల్యేకు తేల్చి చెప్పింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించడంతో కేసు నమోదైంది. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి తన్మయి హత్యపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. తమ అమ్మాయి చంపిన వాళ్లను ఊరికే వదలవద్దని, వారికి కూడా ఇలాంటి శిక్షే విధించాలంటూ తన్మయి తల్లి డిమాండ్ చేశారు. ఇటు ఎస్పీకి పూర్తి వివరాలతో కూడా లేఖను అందజేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. భారీ ఎన్కౌంటర్లతో బలహీనపడ్డారనుకున్న మావోలు మరోసారి పంజా విసిరారు. ఛత్తీస్గఢ్ కొంట ఎర్రబోర్ రహదారిపై దొండ్రా సమీపంలో పోలీస్ వాహనంపై మావోయిస్టులు ప్రెజర్ ఐఈడీ పేల్చారు.
ఈ ఘటనలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ రావు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య మరోసారి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ గెలిచిందని, సంబరాలకు ఆ జట్టు యాజమాన్యం ఆహ్వానించిందని, అందుకే తాను వెళ్లానని, ఇందులో ప్రభుత్వ తప్పిదం ఏంటని ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు స్పందిస్తూ 35,000 కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంకు 3 నుంచి 4 లక్షల మంది వచ్చారని, అందుకే అదుపు చేయలేకపోయామని అన్నారు. గత నెలలో కర్ణాటకలోని మంగళూరులో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టిపై హత్యపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుహాస్ హత్య కేసును జాతీయ దర్యాప్తు బృందంకు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఉన్న నిందితులందరినీ ఎన్ఐఏ ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ హత్య కేసులో సంబంధం ఉన్న 3 నిందితులని అజారుద్దీన్, అబ్దుల్ ఖాదీర్, నౌషద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. గంటన్నరకు పైగా హరీష్ రావును ప్రశ్నించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణకు కమిషన్కు వివరించానని, సిడబ్ల్యూసి నివేదిక మేరకు ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చామని కమిషన్కు తెలియజేశానన్నారు. అక్కినేని అఖిల్ రిసెప్షన్ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే పలువురు సినీ రాజకీయ నాయకులు కూడా హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు, డైరెక్టర్ సుకుమార్, హీరోలు యష్ తదితరులు హాజరయ్యారు.